వైఎస్ఆర్ కడప జిల్లా పోరుమామిళ్ల మండలంలోని కొండుగారిపల్లె గ్రామంలో రెండు కుటుంబాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఒక కుటుంబానికి చెందిన శేఖర్ పైకి మరో కుటుంబానికి చెందిన నారాయణ అనే వ్యక్తి బైక్ మీదుగా వేగంగా రావడంతో నిదానంగా వెళ్లమని చెప్పడాన్ని ఆగ్రహించిన నారాయణ గురువారం శేఖర్ పై దాడి చేశారు. దీనిపై బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన మరుసటి రోజు శుక్రవారం నారాయణ, చిన్నబాబు అన్నదమ్ములు ఇద్దరు కలిసి అదే గ్రామానికి చెందిన ఓబులపతిని మరియు శేఖర్ మామ చెన్నరాయుడిపై కాపు కాచి కత్తులు, కర్రలు, రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో చెన్నరాయుడికి తలపై బలమైన గాయం కావడంతో పాటు చేయి విరిగింది. ఈ ఘటనపై బాధితులు మళ్లీ పోలీసులను ఆశ్రయించారు. నిందితులైన నారాయణ, చిన్నబాబులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేశారు. రాళ్ళు తీసుకొని కొట్టిండు. మర్డర్ చేసి అత్తగారింటి చేతికి నన్ను సంపాలంట ఆయన వీడియోలో ఉంది చూడండి సార్. సార్ మాది పూర్వాల మండలం, మా పేరు ఓబులపతి ఎర్రమాల, పూర్వాల మండలం కొండగారిపల్లి శ్రీకాళి సార్. నిన్న చిన్న గొడవకు ఈరోజు మమ్మల్ని అటాక్ చేసి నన్ను చంపబోయింది సార్. రాజనాల నారాయణ, రాజనాల చిన్నబాబు వాళ్ళు హైదరాబాద్ నుంచి నంద్యాల నుంచి వచ్చి నేను స్టోర్ బియ్యానికి నా పాపను తీసుకొని ఇద్దరు స్టోర్ బియ్యం చిన్న వ్యర్థాలు అవుతున్నాం సార్. బియ్యానికి మార్గ మధ్యంలో సుధాకర్ బంకు దగ్గర నన్ను అటాక్ చేసి ఆటోలో ఇచ్చి నన్ను, నా పిల్లను ఇద్దరిని కొడితే నా పిల్ల భయపడి ఊరిలోకి పరిగెత్తి మా నాయన చంపుతున్నారని చెప్తే వీళ్ళు చంద్రాయుడు, శేఖర్ పరిగెత్త వచ్చింటే వాళ్ళని మళ్ళీ ఆటోలో పోయి వాళ్ళని కొట్టి గాయపరిచింది సార్. ఇది చాలా అన్యాయం సార్. ఇది దురదృష్టకరం. అతని మీద చాలా కేసులు ఉన్నాయి. అక్కరెడ్డిపల్లి నుంచి అక్కడ అమ్మి మర్డర్ చేసి ఇక్కడికి వచ్చి మేము తావిచ్చితే మమ్మల్ని కూడా చంపేదానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ చిన్నబాబు అన్నాడు మా భార్యతో నీ మొగుడు జస్ట్ మిస్ అయినాడు, ఎప్పటికైనా నీ మొగుడిని చంపుతాం మేమని మా భార్యకి దగ్గరికి పోయి బెదిరించి చెప్తున్నాడు సార్. మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం సార్ పోలీసు వారిని. నేను నిన్న మా మిషన్ తీసుకొని పూర్ణూరు నుంచి ఊరి నుంచి వచ్చిందండి. ఊరి నుంచి వస్తే ఇంటికాడ వెళ్ళి నీళ్ళ కోసం నేను ఎసాబెట్ట పోతుండగా రాజధాని ఓబులేసిన అల్లుడు ఆయన పెళ్లి చేసుకున్న 1 year 12 తిరిగిందండి. ఆయన వచ్చాడు, చాలా ఫాస్ట్గా వచ్చాడు, చాలా మంది అయి ఉన్నాడు. బండి చాలా ఫాస్ట్గా వచ్చి ముందెత్తి తగిలిపోయి వచ్చినాడు. తగిలిపోతున్నగా ఎందుకు అంత ఫాస్ట్గా అన్నందుకు నాపై అతను పెట్టుకున్న ఎలిమెంట్ తోటి తలపై దాడి చేశాడు. అంతలోనే వాళ్ళ మామ, వాళ్ళ భార్య, వాళ్ళ అత్త అందరు కలిసి నన్ను కొట్టడం జరిగింది. వాళ్ళతోటి కొట్టడం జరిగింది. కేసు పెట్టడం జరిగింది సార్. నేను సార్ కూడా నేను చెప్పలేదు, అలా ఆల్రెడీ కేసులు ఉన్నాయి సార్, చంపుతారు సార్ మమ్మల్ని, నేను భయం వేస్తుంది, నేను ఇంటికి పోనంటే ఏం కదా నువ్వు మాకు 112కు కాల్ చేయని చెప్పారు ఏసీ సార్ గారు. దాని దగ్గర మేము ఊరికి వెళ్ళాము. ఊరికి వెళ్ళిన తర్వాత ఉదయాన్నే లేచి మేము మా పనులు మేము చేసుకుని ఉండగా మా చిన్న ఓబులపతి ఆయన బియ్యాన్ని పోతుంది, పాప ఇద్దరు పోతున్న అటాక్ చేసి చంపబోయారు. అది చూసి పాప భయపెట్టుకుని చెప్పుకుంటే మేము ఎదురుగా వాళ్ళు మమ్మల్ని ఆటలు ఎదురుగా వచ్చి వాళ్ళు మమ్మల్ని గాయపరచడం జరిగింది. పేరు సన్మాన్ చంద్రయ్య. మా బామ్మని రోడ్లో కొట్టని చెప్పి మాకు తెలుస్తాయని మా మరదల కొడుకు కళ్యాణం మేమిద్దరం బండిలో వస్తుంది సార్. బండి స్టార్ట్ కాదు, ముందుకు పోయినాక వాళ్ళు ఆటోలు అటాక్ చేసి రాడుతో కొడుతుంది సార్. మా కొడతా ఉండాలి, మేము ఆటోలు వేయాలి సార్. మన రాడుతో కొట్టి తల కొట్టింది సార్. 14 ఓట్లేసు వాళ్ళ కొడుకు